ఒంగోలు నియోజకవర్గం ఎర్రజర్ల గ్రామంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం. ఒంగోలు నియోజకవర్గం ఎర్రజర్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి నక్క ఆనందబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ విగ్రహ ఆవిష్కరణ, జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారు. ముందుగా గ్రామంలో దామచర్ల జనార్దన్ ఆనందబాబుకి ఘన స్వాగతం మేళ తాళాలతో పలికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎంపీటీసీ గుండపనేని శ్రీనివాసులు, కంకణాల శ్రీనివాసరావు, నూతలపాటి పవన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు మాజీ మున్సిపాలిటీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, ఒంగోలు పట్టణ పార్టీ అధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శంఖము పదాంధ్ర జాతి చరిత్రను తిరగరాటము రాతియుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము. రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. కదిలిరా వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు.
జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా కన్న కొడుకులాగా చూస్తున్నావుగా తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా కన్న కొడుకులాగా చూస్తున్నావుగా తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు రహదారులన్నిటినీ రాజబాట చేశావు ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు మహిళామణులందరికీ రక్షణ కల్పించావు ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు రహదారులన్నిటినీ రాజబాట చేశావు ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు మహిళామణులందరికీ రక్షణ కల్పించావు అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను షహబాష్ అంటారు చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు జనం జనం ప్రపంచనం నీదేనే విజయం అవినీతి పరులకు నీవే సింహ స్వప్నం జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో రామచర్ల జనార్దన గారి అభివృద్ధి గురించి మాట్లాడకపోతే మనంత పాపత్ములు ఎవరు ఉండాలి రైతన్నకు వెన్నెముకగా నిలిచావు ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు G+3 గృహాలను పేదలకిప్పించావు చంద్రన్న క్యాంటీన్ తో నాటిని తీర్చావు అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు G+3 గృహాలను పేదలకిప్పించావు చంద్రన్న క్యాంటీన్ తో అన్నాతిని తీర్చావు అందుకే జనం కోసమే నిలిచిన వంశమే మీది చరిత్రనే తిరగేసే అభివృద్ధి మీది జనం కోసమే నిలిచిన వంశమే మీది చరిత్రనే తిరగేసే అభివృద్ధి మీది తిరుగులేని ఎదురులేని జయభేరి నీది నీలాంటి ఒక్కడుంటే సై సై ప్రగతి జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక తాత ఆంజనేయులు ఆశయాల సాధికారక జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో
గారికి స్వాగతం, ఘన స్వాగతం తెలియజేసుకుంటే ఒకసారి అందరూ కూడా వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశాధినాయక, అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. చంద్రబాబు స్వర్ణాంధ్రప్రదేశ్ మాటలు మీరే. రెండు తెలుగు కార్యకర్తలారా, నాగాలకు దిగుయని దేశభక్తులారా. పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. భారమైన మహానగరమైన క్రమశిక్షణ క్రమయ్యారు. ఆశయాలు పండించే జీవన మీరే మన రాష్ట్రపతి సౌధానికి ప్రమాణం. శక్తికి కోటి వ్యక్తి మీ సమశక్తి చేకూర్చనందు శివశాంతి. నందమూరి ఆశయాల సారథ్యం చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాణం మీరే. రెండు తెలుగుదేశ కార్యకర్తలారా, నాగాలకు వినిపించని దేశభక్తులారా. ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎన్నెన్నో విజయాలను సాధించారు. శ్రమించగా తొమ్మిది జెండాలు చేసి ఎగరేశారు. చంద్రబాబు సన్నాంధ్రకు నిర్మాతలు మీరే. తెలుగుదేశ కార్యకర్తలారా, దేశభక్తులారా.
ప్రతిష్ట పెంచారు భారతదేశ ప్రగతి కొరకు మీరే ప్రజల గురించి పార్టీ ప్రతిష్ట పెంచారు పదవి ఆశించడం భేదాలు లేక ఆస్తులు పెరిగేలా అందరించాలి లక్ష్య సాధనకు మించిన లక్ష్యాలకు తెలుగుదేశ పతాకం సహకారాన్ని అభిమానం పార్టీతో మూలధనం తీర్చలేని సేవక సారథ్యం నీదే చంద్రబాబు సన్నాంధ్రం నీదే అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు మన గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మనందరి ఆరాధ్య దైవం మన ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ ఈరోజు చేసుకోవటం. దానికి ముఖ్య అతిథులుగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు మంచి రోజు, దాదాపు పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఆయనకి 4 పెళ్ళిళ్ళు ఉన్నాయి. దానివల్ల ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మన గ్రామానికి రావాలి అని చెప్పిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు కూడా ఆపుకొని మన కోసం వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు ఆనందబాబు గారికి, అదేవిధంగా మంత్రి శ్రీనివాసరావు గారికి, కామపల్లి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు గంగాధర్ గారికి, ఇంకా కార్పొరేటర్లు కానీ మన నగర పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, ఇంకా గ్రామంలో ఉండే పెద్దలందరికీ గుండమనేని సీను, అదే కంకనాల సీను, భాస్కర్ గారు, అదేవిధంగా మన యువత మన కందివాళ్ళ సీను, ఇంకా యూత్ అందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి కానీ మన వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా మహిళమ్మ తల్లులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఒక పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు చేశారు. ఈరోజు ఎన్టీ రామారావు గారు మన రోడ్డు మధ్యలో ఆయన చూస్తుంటేనే మన ఒళ్ళు పులకరిస్తుంది. ఆయన ఆ విధంగా ఆయన నటనలో కానీ, అదేవిధంగా ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు. అలాంటి వాళ్ళకి మళ్ళా ఎవరు కూడా ఆయనలాగా మళ్ళీ పుట్టేవాళ్ళు ఉండరు. ఆయనకు ఆయనే సాటిగా ఆయన చేయటం మనం అందరం కూడా మనం చూసాం. ఈరోజు ఎన్టీ రామారావు గారు నటించిన పాత సినిమాలు ఈ రోజుకి చూస్తున్నా కూడా దానికి ఒక అర్థం ఉంటుంది. ఏదైనా కూడా సమాజం కోసం కానీ, ప్రజల కోసం కానీ ఉపయోగపడే ఎన్నో సినిమాలు అందించిన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ కృష్ణుడు ఎలా ఉంటారు అంటే ఎన్టీ రామారావు ఫోటోలు చూసి చెప్పుకోగలుగుతాం. మన విశ్వబ్రాహ్మణులు అయితే ఎవరైతే పోతులూరి వీరబ్రహ్మం గారు ఎలా ఉంటారు అంటే అచ్చం మన ఎన్టీ రామారావు గారు లాగా ఉంటారు అనుకునే వాళ్ళం. అదేవిధంగా రాముడు కానీ, భీముడు కానీ ఎన్నో సినిమాలు కూడా ప్రజలకు అందించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో కూడా ఎన్నో పథకాలను కూడా ఈ రోజుకి కూడా అమలు పరుస్తున్నారు అంటే ఆయన ముందు చూపుతోటి దగ్గర 40-30 సంవత్సరాల క్రితం ఆయన వేసిన బాటతోటే ఈ రోజుకి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పి కూడా మనం గుర్తించుకోవాలి. ఎంతోమంది పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు ఈరోజు తినడానికి తిండి లేక ఇబ్బందులు పడతా ఉంటే ఆ రోజు 2 రూపాయలకే కిలో బియ్యం అని చెప్పేసి పథకాన్ని ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా మా మహిళమ్మ తల్లులు ఇంటికే పరిమితం కాకూడదు, ఆస్తిలో సగం హక్కు ఉండాలని చెప్పేసి ఆస్తిలో కూడా ఈరోజు మహిళల హక్కు అప్పటి నుంచి మొదలు పెట్టడం, ఈరోజు ఎవరికైనా కూడా అమ్మాయిని పంపిస్తున్నా లేకపోతే ఇంట్లో కూడా సమాన హక్కు తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. పెన్షన్లు కూడా ఆ రోజు ఉండే పరిస్థితిలో పెన్షన్లు మొదలుపెట్టింది కూడా ఎన్టీ రామారావు గారు. పేదవాళ్ళు, ఎస్సీ ఎస్టీలు కానీ ఎవరైనా కూడా బడుగు బలహీన వర్గాలు ఆ రోజు ఇబ్బందుల్లో ఉండి ఇల్లు లేకపోయినా కూడా పక్కా గృహాలు కట్టించింది కూడా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.
ఈరోజు ఏ కాలనీకి వెళ్ళరని మనకి ఎక్కడికి పోయినా కూడా ఈరోజు సిమెంట్ రోడ్స్ కానీ పక్కా ఇల్లు కానీ కరెంటు కానీ అదేవిధంగా ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే అమలులోకి తీసుకొచ్చింది వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన ఎన్నో కార్యక్రమాలు పేదల కోసం ఈరోజు పెట్టడం జరిగింది. అదేవిధంగా మళ్ళా కంటిన్యూగా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఈ తెలుగుదేశం పార్టీలో యువతని ప్రత్యేకించి వాళ్ళందరికీ కూడా చాలామంది కూడా కష్టపడి చదివిస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో యువతకి మార్గదర్శిగా ఆ రోజు ఐటీ రంగాన్ని తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఎంతో మంది కూడా మన వాళ్ళంతా కూడా పోయి దగ్గర ఊరికి 100 మంది దాకా ఇతర దేశాలకు వెళ్ళి ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి ఇంటికి తల్లిదండ్రులకు పంపించి వాళ్ళ ఇళ్లలో అది వరకు ఉండే పెంకుటిల్లులు ఈరోజు మేడలుగా తయారైందంటే వాళ్ళంతా కూడా బయటికి పోయి ఆ స్ఫూర్తి కూడా మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి పార్టీ. ఎప్పుడు కూడా అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరయ్యా వాళ్ళు? అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఎంతోమంది పెద్దోళ్ళు ఉన్నారు. ఈరోజు మనం అంతా కూడా గమనించుకోవాలి. ఈరోజు మనకి అదివరకు 2014 ఇక్కడ 3 సార్లు 4 సార్లు అప్పుడు అంతకుముందు కూడా గెలిచాడు ఇక్కడ ఉండే వ్యక్తి. ఆ రోజు 14 నుంచి 19 దాకా పెద్ద పల్లెటూరుగా ఉండే ఒంగోలుని ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మన ప్రభుత్వం రాగానే ఎన్నో కార్యక్రమాలు కూడా మన టైంలోనే మనం చేసాం. ఈరోజు ఎన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. మన గ్రామానికి కూడా 3 కోట్లు పనిచేసాం ఆ రోజుల్లోనే. సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, కరెంటు కానీ, అదేవిధంగా పక్కా గృహాలు చాలామందికి కూడా ఇల్లు శాంక్షన్ కాకపోతే 125 ఇల్లు కూడా మన గ్రామానికి కూడా ఆ రోజు శాంక్షన్ చేయించాం. పెన్షన్ లేదు అనేవాళ్ళు లేకుండా పెన్షన్, రేషన్ కార్డులు ఇచ్చాం. అందరికి కూడా ఏది కావాలనేది మన చెరువులు ఉంటే చెరువు పుడికలు తీపించాం. అనేక కార్యక్రమాలు కూడా తెలుగుదేశం టైంలో మనం అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోగలిగాం. తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక్కటి జరిగిందా అనేది కూడా మన గ్రామస్తులు మనం గమనించుకోవాలి. ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగిందంటే మన ఊర్లో మెయిన్ రోడ్లో నుంచి రోజుకు 100 టిప్పర్లు పోతూ ఉంటాయి. అదేనా చూసింది మనం? ఎర్రజల్లలో ఆ కొండ మట్టిని తోలుకుంటా వాళ్ళ వ్యాపారాల కోసం దాని మట్టి తోలుకోవటం, ఆ టిప్పర్లను చూసేది తప్పితే మన గ్రామానికి ఉపయోగపడే కార్యక్రమం ఒక్కటన్నా చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే మనం కూడా ఇవన్నీ కూడా గమనించుకోవాలి. ఆ రోజుల్లో ఏం చేశారు? ఒక్క అవకాశం అనే లోపలికి రాష్ట్రం అంతా 151 సీట్లు ఇచ్చారు. ఏదో రాజశేఖర రెడ్డి లాగా చేస్తాడు అని చెప్పేసి చూద్దామని చెప్పి చేస్తే ఈ సైకో జగన్ రెడ్డి నియంత పాలన ఒక ఫ్యాక్షనిస్ట్కి ఈరోజు రాష్ట్రాన్ని అప్పగించారు. ఈరోజు రాష్ట్రాన్ని అప్పగించిన తర్వాత పూర్తిగా ఎక్కడెక్కడ ఇసుక అంటే ఇసుక, గ్రానైట్ అంటే గ్రానైట్, ఏది దొరికితే అదంతా కూడా ఈరోజు దోచుకొని ఈరోజు రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. ఎంతోమంది ముసలి వాళ్ళు, నేను డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నా, తిరిగేటప్పుడు చాలామంది కూడా అయ్యా మా పెన్షన్ ఆపేశారని అడుగుతున్నారు. వాళ్ళకి 3,000 రూపాయలు పిల్లలు కానీ చూడకపోయినా, లేకపోతే వాళ్ళ నిత్యావసర వస్తువులు ఏమైనా ఉన్నా, మెడిసిన్స్ ఏదైనా కావాలి అంటే దానికోసం అని చెప్పేసి పెన్షన్ ఇస్తారు. ఆ పెన్షన్లో కూడా కొంతమందికి కరెంటు బిల్లు వచ్చిందని ఒకరికి, మోటార్ సైకిల్ ఇంట్లో ఉందనేది ఒకరికి, లేకపోతే పిల్లడు ఉద్యోగం చేస్తున్నాడని చెప్పేసి ఒకటి, ఇలాంటి కారణాలు పెట్టి పేదవాళ్ళకి పెన్షన్లు అదేవిధంగా రేషన్ కార్డులు తీసిన దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలను కూడా మనం అందరం కూడా మనం బైరీ చేసుకోవాలి. అదివరకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఒక ముందు చూపుతోటి, ముందు ఆలోచనతోటి ఎన్నో కంపెనీలు రాష్ట్రానికి తీసుకొచ్చారు. అదేవిధంగా 16,000 కోట్లతోటి మనకి లో బడ్జెట్లో మన బైఫర్కేషన్ అయితే హైదరాబాదు మంది తెలంగాణ విడిపోతే దాన్ని కూడా మనం వచ్చి కష్టాలలో ఉన్నామని కూడా లేకుండా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఎన్నో కంపెనీలు, ఎన్నో దేశాలు తిరిగి అన్ని కంపెనీలు కూడా పెట్టించారు. మన దగ్గర కూడా 25,000 కోట్లతోటి పేపర్ మిల్లు పెట్టించారు. పేపర్ మిల్లులు కానీ అది కానీ ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని బెదిరించి వాళ్ళని డబ్బులు అడిగేకి వాళ్ళు కాస్త వెళ్ళి ఇలా గుజరాత్లో వాళ్ళ కంపెనీ పెట్టారు. అదే కానీ మన దగ్గర కానీ ఉండుంటే సంవత్సరానికి 16,000 ఉద్యోగాలు వచ్చేది. ఈరోజు ప్రభుత్వానికి ఇన్కమ్ సోర్స్ పెరిగేది.
ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేయాలంటే మనకి సంపద కూడా ఈ రాష్ట్రానికి పెరిగేదని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి ఎన్నో కంపెనీలు వచ్చేదాన్ని కూడా ఈరోజు పూర్తిగా రాష్ట్రంలో ఒక కంపెనీ లేకుండా ఈరోజు అన్నీ కూడా వెనక్కపోవటం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు ఎంతోమంది పిల్లలు చాలామంది చదువుకొని ఈరోజు బయటికి వస్తే వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఒక కంపెనీ అన్నా మన రాష్ట్రంలో ఉంటేనే కంపెనీలు ఏదైనా ఉద్యోగాలు వచ్చేది. అలాంటి ఉద్యోగాలు లేక ఈరోజు ఖాళీగా ఉండే ఇళ్లలో ఉండే పరిస్థితి ఈరోజు అంతా కూడా మనం చూస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా. తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళు ఇబ్బంది పడతా వాళ్ళంతా కూడా తీసుకొస్తే వాళ్ళకి ఈరోజు ఉండే పరిస్థితుల్లో వాళ్ళకి ఉద్యోగాలు లేకపోవడం, తల్లిదండ్రులకి మళ్ళా భారం అయ్యే పరిస్థితులు కూడా మనం చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈ రాష్ట్రానికి మళ్ళా సమర్థవంతమైన నాయకుడు రావాలి. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తేనే మళ్ళా రాష్ట్రం బాగుపడుతుంది. ఈరోజు గ్రామాలు బాగుపడతాయి, అదేవిధంగా నగరాలు బాగుపడతాయి. అందరూ కూడా బాగుండాలి అంటే ఒక సమర్థవంతమైన నాయకుడు రావాలి. అంతేగాని పేకాట్లు ఆడుకునే వాళ్ళు, లేకపోతే క్యాసినే వాళ్ళు, లేకపోతే యాడో హైదరాబాద్లోనో లేకపోతే ఎక్కడో ఉండి పట్టించుకోకుండా ఎలక్షన్ వచ్చినప్పుడు మీకు 5,000 10,000 దొంగ డబ్బు ఇస్తాం వాళ్ళని ఇంకా కూడా మనం నమ్ముకున్నామంటే మీరు ఇలానే ఉండే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వ్యవస్థ కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు రైతాంగం పరిస్థితి ఎలా ఉందో కూడా మీరు అందరూ కూడా గుర్తించుకోవాలి. ఏదైనా కూడా మన గ్రామానికి కూడా ఏం చేశారనేది కూడా మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఈరోజు మహిళలు ఎంతోమంది ఉంటే మహిళలు ఇంటికి పరిమితం కాకూడదని ఆ రోజు డోక్రా గ్రూపులు పెట్టి ఎంత కావాలంటే అంత వాళ్ళ అకౌంట్లకు వేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేసింది కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎవరు కూడా అంగన్వాడీలు ఉన్నారంటే, ఆర్పీలు ఉన్నారంటే, ఉద్యోగస్తులు ఉన్నారంటే ఎవరు కూడా ఈరోజు సాటిస్ఫాక్షన్గా లేరు. ఈరోజు కూలోడి దగ్గర నుంచి అందరూ కూడా వ్యాపారస్తుల కాడి నుంచి అందరూ కూడా ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. దేనికి అనేక విధాలుగా కూడా ట్యాక్సులు పెంచేశారు. ఈరోజు వాళ్ళకు వ్యాపారాలు సరిగ్గా లేవు. ఇక్కడ ఉండే వాళ్ళ వ్యాపారాలంతా హైదరాబాదు, చెన్నై అటు పోయి వాళ్ళ అపార్ట్మెంట్లు కట్టుకుంటా అక్కడికి పోయే పరిస్థితులు ఈరోజు వెలసి రావడం కూడా మన ఆంధ్రలో చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇలాంటివన్నీ కూడా మనం ఓసారి మనం ఆలోచించుకోవాలి. ఈరోజు మహిళలు కూడా నిత్యావసర వస్తువులు కానీ, గ్యాస్ రేట్లు కానీ, కరెంటు బిల్లులు కానీ 8 సార్లు 9 సార్లు కరెంటు బిల్లు పెంచి ఈరోజు ఎంత పేదవాళ్ళకి ఎంత భారం అయిందనేది కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరూ కూడా ముందు చూపుతోటి మనకి ఆలోచించుకొని రేపు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ, గ్రామం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ. నేను ఎప్పుడు వచ్చినా కూడా ఒక మంచి మనసుతోటి స్వాగతం పలుకుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చెప్పినా కూడా సక్సెస్ఫుల్గా చేసే గ్రామం ఇది. అలాంటిది ఈసారి మంచి మెజారిటీ మన గ్రామానికి రావాలి. నేను మొన్న మన వాళ్ళంతా కూడా కుర్రోళ్ళందరూ కూడా వచ్చి ఎన్టీ రామారావు గారి బొమ్మ మనం ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసేదానికి మీరు వస్తే చాలు అని చెప్పేసి మన వాళ్ళు అంటే దానికి కూడా మనం కాదు పెద్దవాళ్ళని కూడా తీసుకొద్దాం. మనకి నక్కానంద బాబు గారు కానీ వీళ్ళు కొంతమంది అందరూ వస్తే మన గ్రామం కూడా బాగుంటుందని చెప్పేసి వాళ్ళకు కూడా అందరికీ చెప్పాం. ఈరోజు పెద్దలు వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి ఒక మంచి పండగ వాతావరణం తీసుకొచ్చిన ఈ కమిటీలకి అందరూ కూడా తలా 25,000 రూపాయలు అందరూ వేసుకొని ఈరోజు 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మన వాళ్ళంతా కూడా ఉద్యోగాలు చేస్తా ఈరోజు ఇంత పెద్ద బొమ్మని మన గ్రామంలో పెట్టి ఈరోజు ఎంతో సక్సెస్ఫుల్గా ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేసిన వాళ్ళ కమిటీ సభ్యులకు కానీ, అదేవిధంగా మా సోదరులకు కానీ అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనవాడైతే తిరుమల అయితే గొడవ చేశాడు. మీరు 10 ఏళ్ళ నుంచి మా ఊర్లో బొమ్మ పెట్టలేదు, మా వాళ్ళు అసలు పట్టించుకోలేదు, మాకు ఎన్టీ రామారావు గారి బొమ్మ మా ఊర్లో లేకపోతే ఎట్లా అని తిరుమల కూడా బాధపడ్డాడు. తిరుమల కానీ వాళ్ళందరూ కూడా ఆ రోజు చెప్పాను నేను, లేదు ఎట్లా మీరు పెడతారు కాబట్టి తప్పకుండా మనం ఆదివారం ఈ కార్యక్రమం చేసుకుందామని చెప్పాం. కాబట్టి అందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని మీ అందరూ కూడా చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మీరు ఎక్కడా కూడా గొడవలు వద్దు, మనకి గ్రూపులు వద్దు. ఎలక్షన్లు ఈ 2 నెలలు ఏ ఉద్యోగం చేస్తున్నా ఎక్కడున్నా కూడా మన గ్రామం, మన ఓటు మనం ఏం చేయాలి, మన వల్ల మన వాళ్ళు ఎవరున్నారు, ఎక్కడున్నారు, వాళ్ళని ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి, ఏ విధంగా మనకు పోయినసారి ఎంత మెజార్టీ వచ్చింది,
ఈసారి దాన్ని ఎక్కువ చేసుకోవడానికి మనం ఏం చేయాలి అనేది దాని మీద మీరు సీరియస్గా మన యూత్ అంతా కూడా దాని మీద పెట్టుకొని మీరు కసిగా మీరు పనిచేసి మన గ్రామానికి అన్ని ఊళ్ళ కంటే ఎక్కువ మెజారిటీ మన ఊర్లో వచ్చిందని గర్వంగా చెప్పుకునే విధంగా మీ అందరూ కూడా కష్టపడాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇంకా ఏవైతే మిగిలినాయో మన గ్రామంలో రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ అధికారం ఖచ్చితంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా వస్తారు. పోయినసారి 2600 కోట్ల రూపాయలతోటి మన ఒంగోలు నియోజకవర్గాన్ని డెవలప్ చేశాం. ఇంకా ఏదైతే 5 సంవత్సరాలు కూడా మన ప్రభుత్వం ఉంటే ఇంకా మా గ్రామానికి ఇది కావాలి అని అడగకుండా అన్నీ కూడా పూర్తి చేసేవాళ్ళం. ఈరోజు 5 సంవత్సరాలు ఒక సైకో ముఖ్యమంత్రిని నమ్ముకొని అతనికి ఓట్లు వేశారు. రేపు వచ్చేది మన ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా మన గ్రామంలో ఏదైతే మిగిలినాయో, ఏదైతే ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయో అవి తప్పకుండా కూడా రేపు ప్రభుత్వం వస్తే అన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు ఉండే డెవలపర్స్ ఎవరైతే ఇక్కడ కడుతున్నాడో దాంట్లో కూడా దేవుడు దాంట్లో ఉన్నాయి. ఒక కొంట ఉంది, వాళ్ళ అదరా ఊర్లో వాళ్ళకి ఎవరైనా కూడా ఒక నాయకుడు ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళ ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏ ఊర్లో కరెంట్ లేదు 11 సబ్స్టేషన్లు తీసుకొచ్చాం మనం. ఎక్కడైతే కరెంటు మనకు డౌన్ అవుతా మనకి ఏమైనా పొలాలకు ఇబ్బంది పడతా ఉంటే కూడా ఈయన ఒక బిల్డింగ్లు కడతా దానికి సపరేట్ లైను, దానికి సపరేట్ స్తంభాలు, అదేవిధంగా దానికి సంబంధించిన ఏదైతే పైప్ లైన్లు ఉన్నాయో వాటర్ పైప్ లైన్లు దానికి సపరేటు. అంటే ఈరోజు నువ్వు అధికారంలో ఉన్నావని నీ ఇష్టారాజ్యంగా చేసి ఈ ఊర్లో ఒక అబ్బాయిని కూడా లారీ యాక్సిడెంట్ చేసి గుద్దేసి చంపి దాన్ని కూడా చేశారు. ఆ రోజు నేను ఊళ్ళో లేను, మన వాళ్ళంతా కూడా పొమ్మన్నాను. హాస్పిటల్ దగ్గర మన వాళ్ళంతా కూడా ధర్నా చేశారు, అన్ని కార్యక్రమాలు చేశారు. మళ్ళీ ఏదో మేము సహాయం చేస్తామని చెప్పారు. దానికి ఏం చేశారనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఈరోజు వాళ్ళ ఇష్టారాజ్యంగా ఈరోజు అధికారం ఎట్లా అయిపోయారంటే పోలీసు వ్యవస్థ జీరో అయిపోయింది. మనం ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళు మన గవర్నమెంట్లో ఉండేటప్పుడు అన్యాయంగా ఏ పని మనం చేయమల్లా, ఏదైనా వస్తే కూడా చూసి అది ఏది తప్ప అనేది చూడమనే వాళ్ళం. ఇప్పుడు వన్ సైడ్గా ఒక నియంత పాలన, ఒక గూండా పాలన జరుగుతుంది. కాబట్టి ఈరోజు పోలీసు వ్యవస్థ అంతా కూడా వాళ్ళ పోస్టుల కోసం తయారయ్యారు. ఏసీబీ లేదు, డిపార్ట్మెంట్ యంత్రాంగం అంతా కూడా ఎక్కడో అక్కడ నిద్రపోతున్నారు. ఈరోజు విజిలెన్స్ వాళ్ళు ఏమైపోయారో తెలియదు. ఇన్ని ట్రిప్పుల ద్వారా ఇన్ని మంది వేల మంది చూస్తూ ఉంటే ఎట్లా తోలుతారో మట్టిని వాళ్ళ ఇష్టారాజ్యంగా పట్టించుకునేవాడు లేడు. ఇవన్నీ ఎక్కడికి పోవు. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే మీటర్లు పెట్టి గ్రానైట్కి చెక్ చేశారో ఆ కొండను కూడా మీటర్లు పెట్టి చెక్ చేపిస్తాం. ఎంత మట్టి తీశారో, ఎంత మట్టి దానికి వాడారో అవన్నీ కూడా ప్రభుత్వం డబ్బులు, మన ప్రజల డబ్బులు అవన్నీ కూడా తీసుకుంటాం, వసూలు చేస్తాం, దాన్ని కూడా ప్రభుత్వానికి కట్టిస్తాం. వీళ్ళంతా కూడా ఎక్కడికి వారు ఇవాళ తిన్నామని సంకాల బాగా కట్టుకున్నా కూడా రేపు అనేది ఒకటి ఉంటుంది. రేపు అనే రోజు అన్నీ కూడా తెలుస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 2 బ్రిడ్జీలు ఒక 2 కిలోమీటర్లు అప్పుడు ఆగితే 2 కిలోమీటర్లు వేయటానికి చేతగాల ఇతనికి. కానీ బళ్ళు మాత్రం మట్టి మాత్రం మొత్తం 40 కోట్లు పెట్టి టెండర్ పెట్టి 40 కోట్లకి లెక్కిందని చెప్పాల్సిన అవసరం ఉంది. అదేమంటే 25,000 పట్టాలు నేను అక్కడ ఇవ్వాలనుకుంటే అక్కడ కావాలని తెలుగుదేశం వాళ్ళు కేసు వేశారు, లేకపోతే అక్కడ పట్టాలు ఇచ్చారని చెప్పేసి దొంగ అబద్ధాలు ఇప్పుడు 100 సార్లు చెప్పుంటాడు. ప్రెస్లో కూర్చోగానే చెప్తాడు తెలుగుదేశం వాళ్ళని. అది ఐరన్ ఓర్ ఉండేది, ఐరన్ ఓర్ ఉండేదాన్ని పట్టాలు ఇవ్వకూడదు అని చెప్పేసి 100 సార్లు చెప్పాము మేము కూడా. పోయినసారి మన తెలుగుదేశం టైంలో టిట్కో హౌసెస్ ఇక్కడే ల్యాండ్ ఎక్కువ ఉందని చెప్పి ఆ రోజు నేను మన గంటా శ్రీనివాసరావు గారు మినిస్టర్గా ఉంటే మేము కలెక్టర్ గారు మేమందరం కూడా వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ టిట్కో హౌసెస్ కడదామని చెప్పేసి మేము ప్లాన్ చేసాం. అదేవిధంగా IIIT కూడా ఒక పక్క, ఇదే విధంగా మనకి స్టేడియం లేదు ఒంగోలుకి, స్టేడియం కూడా క్రికెట్ స్టేడియం కూడా ఒక 20 ఎకరాల క్రికెట్ స్టేడియము, అదేవిధంగా టిట్కో హౌసెస్ ఒక 16,000 ఇల్లు కట్టాలని చెప్పేసి ఇక్కడ ప్లాన్ చేస్తే దానికి మళ్ళా మేము ఎంక్వైరీ చేసిన తర్వాత అది సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది, నామ్స్ ప్రకారంగా మనం చేయకూడదు, చేస్తే రేపైనా ఇబ్బంది వస్తుందని చెప్తే ఆ IIIT తీసుకెళ్ళి కనిగిరికి పంపించాం. ఇక్కడంతా రేట్లు ఎక్కువ ఉన్నాయని, ఇప్పుడుండే పరిస్థితుల్లో అప్పుడు గవర్నమెంట్లో డబ్బు లేదని. ఈయన ఏదో పెద్ద మాకు చేతగాని ఇతనికి ఏమైనా చేతవా ఏడో కూర్చునేవాడు, ఇతనికి ఏం తెలుసు. ఇవాళ వచ్చేసి ఆయన కావాలని చెప్పేసి మనం కేసు వేసారని మాట్లాడతాడే. మాకు ఆ రోజు ఇలాంటి పరిస్థితి మనం చేసుకోవచ్చు అనుకుంటే ఆ రోజే మనకి IIIT ఇక్కడే ఉండేది,
టిట్కో హౌసెస్ 16,000 మంది ఇల్లుకి ఆ రోజు అక్కడే ఇచ్చేవాళ్ళం. అదేవిధంగా స్టేడియం కూడా ఇక్కడే వచ్చేది. అవన్నీ మనకు చేతగాక అక్కడి నుంచి తిరుమలేటి కనిగిరి పంపించావా? ఇవన్నీ కూడా తెలిసి తెలియకుండా ఏదంటే 10 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారని చెప్పేసి ఈరోజు మాయ మాటలు చెప్తా ఉన్నారు. అది కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి కూడా మీకు తెలుసుగా, ఇక్కడ పక్కనే ఇప్పుడు మళ్ళీ 25,000 అదరా మిషన్లు పెట్టి చేస్తూ ఉన్నారు. ఎర్రజల్ల దగ్గర, మన అగ్రహారం దగ్గర ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇతనికి ఏదన్నా ఉంటే చిత్తశుద్ధి ఉంటే 1 సంవత్సరం ముందో 2 సంవత్సరాల ముందో ఆ సీఎంతో గొడవ పెట్టుకుంటాడో, లేకపోతే అలిగి హైదరాబాద్ పోతాడో, అప్పుడే ఏడిచి ఉంటే ఈరోజు అందరు పొజిషన్లోనే ఉండేవాళ్ళు. ఒంగోలు నుంచి తీసుకొచ్చంట ఇక్కడ సెంటు భూమి ఇస్తాడంట. సెంట్ అంటే 450 స్క్వేర్ ఫీట్లో ఒక చిన్నది వాళ్ళకి ఇచ్చి మళ్ళీ పైపెచ్చి అంటాడు ఇల్లు కూడా కట్టిస్తాడంట. ఇల్లు కూడా ఎట్లా కట్టిస్తాడో ఇవన్నీ కూడా మాయ మాటలు. ఎలక్షన్ రాగానే ఏదో 10 మందికి దొంగ పట్టాలు చేతిలో పెట్టడం, ఆ పట్టాలు ఇచ్చినట్టు అందరినీ మాయ చేయటం, ఓట్లు వేయించుకోవటం, మళ్ళీ కనపడకుండా లాస్ట్లో రావటం, లాస్ట్లో ఈసారి ప్రతిరోజు నీళ్ళు ఇస్తేనే పోటీ చేస్తారు మళ్ళీ మాయ మాటలు చెప్పటం. ఇట్లా జనాలకి చెప్పి జనాలు నమ్మే పరిస్థితిలో కూడా లేరు. ఈరోజు ఒంగోలులో కూడా నేను కూడా తిరుగుతున్నా, డోర్ టు డోర్ తిరుగుతా. స్లమ్ ఏరియాస్కి వెళ్తే ఏమ్మా పట్టాలంటే అంతే చెప్తుంటాడండి అతను. ఎలక్షన్ వచ్చినప్పుడు చెప్తాడు, ఆయన ముందు ఇచ్చినాయి అని చెప్పేసి అనే పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి మాయ మాటలు ఒకసారి చెప్తే నమ్ముతారు, 2 సార్లు చెప్తే నమ్ముతారు. పదే ఏమీ చేయకుండా కావాలని చెప్పేసి మాయ మాటలు చెప్తే ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి మనుషులు మాయ మాటలు, రేపు జగన్ రెడ్డి వస్తాడు, ఇవాళ 56 నియోజకవర్గాలు పెట్టి తిరుపతిలో పెట్టి మొత్తం బస్సులు పెట్టి తోలి ఆడ ఒక మీటింగ్ పెట్టి ఏదో చెప్తా ఉన్నాడు. ఇంకా కూడా చెప్తాడు. ఈరోజు ఉద్యోగస్తులు ఎంత మోసం చేశాడో మీకు తెలుసు. పోలీసు వాళ్ళు డబ్బులు రిజర్వ్ ఫండ్స్ ఏవైనాయో మీకు తెలుసు. ఇవన్నీ కూడా తీసుకున్నాడు. దగ్గర 12 లక్షల కోట్లు ఈరోజు రాష్ట్రానికి అప్పు తీసుకున్నాడు. ఆ అప్పులంతా కూడా రేపు అందరి మీద పడే పరిస్థితులు వస్తాయి. మీరు కూడా ఇవన్నీ కూడా ఆలోచించుకొని మళ్ళా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వస్తేనే మళ్ళా ఘాట్లో పెట్టడానికి, ఎక్కడో మట్టి రోడ్లో ఉండేదాన్ని హైవే మీదకి తీసుకురావాలి అంటే మన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఎక్కితేనే మళ్ళా రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, మీ అందరికి కూడా ఈరోజు కార్యక్రమం ఎంతో చక్కగా చేశారు. మేమేందంటే కొంచెం ఇంకా వేరే పనుల వల్ల కొంచెం లేట్ అయినా కూడా మీరెంతో అభిమానంగా ప్రోగ్రామ్ సక్సెస్ చేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, మన పర్మిషన్కి ఎవరు మన ఫ్లెక్సీలు పెట్టనీరు. టౌన్లో చూస్తున్నాం, రేపు అనేది ఉంటుంది. ఇప్పుడంతా మాట్లాడాం, మనం తర్వాత చూస్తాం దాన్ని ఏం చేయాలనేది. కాబట్టి మీ అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం చేసి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు మనస్ఫూర్తిగా మన గ్రామస్తులకి, అదేవిధంగా మన యువతకి, ముఖ్య నాయకులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరినీ కూర్చోబెట్టి మాకు ఇప్పుడు పెద్దగా ఉండే మా బాబాయ్ కంకరాల ఆంజనేయులు గారిని కూడా ఒకసారి జనార్దన గారి దగ్గరికి రమ్మనవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ ఎప్పుడు నిత్యం ఈ కార్యక్రమంలో రాత్రనగా పగలనగా కష్టపడిన మా అల్లుడు రాయపాటి శ్రీకాంత్ గారిని కూడా ఒకసారి అన్న దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఇందుకు సహకరించిన సోదరుడు కంకరాల వీరప్రతాప్ను కూడా ఒకసారి దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాను. ఇది నా ఒక్కడిది సహకారం కాదు, ఇది మా అందరి యూత్ సహకారము. నేను ఒక్కడిని తీసుకున్న వాళ్ళందరూ బదులుగా. థ్యాంక్ యూ. అలాగే ఈ యొక్క రామారావు బొమ్మకి ఏర్పాటులో ₹1 కూడా కూలీ తీసుకోకుండా తన సొంత కార్యక్రమాలుగా భుజాలు వేసుకొని ప్రయత్నించి దీన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన మన మేస్త్రి జాజుల హరికృష్ణ గారిని కూడా ఒకసారి కోరుతున్నాం. అలాగే దీన్ని సహకరించిన దామచరణ్ జగదీష్ గారిని కూడా ఒకసారి వచ్చి అన్న దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కందిమేళ్ళ సీనన్నను కూడా ఒకసారి దగ్గర రావాల్సిందిగా. అలాగే మన ముగింపు ఉపన్యాసం
మన గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎంపీటీ సభ్యులు గుండపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. సంస్కరణకు సహకరించిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మాజీ మంత్రివర్యులు రంకా ఆనంద్ బాబు గారికి, మా ప్రియతమ నాయకులు, మాకు ఇష్ట దైవమైనటువంటి, మాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నాయకుడు మా దామచర్ల జనార్దన గారికి, మరియు 100 రూపాయల నుంచి 30,000 వరకు ఇచ్చిన సందాలిచ్చి ఈ బొమ్మకి వేసుకుంటూ సహకరించిన ప్రతి ఒక్కరికి, మరియు ఈ బొమ్మలో గవర్నమెంట్ స్థలాలు అయితే మనల్ని వేసుకొనిరు, ప్రైవేటు స్థలం ఆ బావిలో నుంచి వంతులుగా సహకరించి ఇచ్చిన స్థలదాతలందరికీ మరియు మన గ్రామ ప్రజలందరికీ, ఈ బొమ్మకి సహకరించిన యువత మరియు గ్రామ పెద్దలందరికీ, మన ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మంత్రి శ్రీనివాసరావు అన్న గారికి, మరియు కావ్యపల్లి సీనన్నకి, నల్లమూతు గంగాధరరావు గారికి, మిగతా మన టీడీపీ కార్యకర్తలు, నాయకులు, పెద్దలు అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరుగా నమస్కారం తెలియజేసుకుంటూ, నన్ను ఎంపీటీసీగా గెలిపించిన ఈ గ్రామస్తులందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటాను. పాదాభివందనం. ఎక్కడా లేకుండా మన ఊళ్ళో, మండలంలోనే మన ఊళ్ళో ఎంపీటీసీని గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో ఎన్నో అధికార దుర్వినియోగము, అధికార దర్పంతో దొంగ ఓట్లు గుద్ది 120 ఓట్లు గుద్ది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్లు చేసినా కూడా పంచాయతీని ఒక ఓటుతోటి రిగ్గింగ్ చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు, అర్ధరాత్రి డిక్లేర్ చేసుకున్నారు. అయినా సరే ఎంపీటీసీకి ఉండి మా గ్రామస్తులందరి సహకారంతో బ్రహ్మాండమైన మెజార్టీతో మా ఊరి పరువుని కాపాడుకున్నాం. మళ్ళీ దీనికి అందరికీ పేరు పేరున నాకు ఈ అవకాశం ఎప్పుడూ రాలేదు చెప్పుకోవడానికి, ఈ అవకాశం వచ్చింది. అందరికీ పాదాభివందనం చేసుకుంటూ, పార్టీలోకి ఇతర పార్టీల నేతల ఊర్లో చాలామంది రావాలని ఉత్సాహంగా ఉన్నారు. అందరికీ ఆహ్వానము. బాబు సూర్తి భవిష్యత్తు గ్యారెంటీ పేరుతోటి అన్న మళ్ళీ గ్రామంలోకి రాబోతున్నాడు. ఆ వచ్చినప్పుడు కానీ అందరికీ పార్టీ అంటే అభిమానమే. టీడీపీలో ప్రతి ఒక్కరికి పేరున అందరికీ చేసాం, అపోజిషన్ లేకుండా. అప్పుడు అపోజిషన్లో ఉన్న పెద్ద పదవిలో ఉన్న వాళ్ళు కూడా చనిపోతే వాళ్ళకి కూడా చంద్రనవమ ఇచ్చిన ఘనత మన పార్టీది. దీనికి అందరివి మనం గర్వంగా చెప్పుకోగలము. పార్టీలకు అతీతంగా ఎన్నో పనులు చేసాం. సోలార్ బోర్లు కానీ, పెన్షన్లు కానీ, ఏది అడిగితే అది ప్రతి ఇంటికి చేసిన ఘనత మంది అపోజిషన్ వాళ్ళకు కూడా. అందువల్ల ఏ ఇంటికైనా పోయి ఓటు అడిగే హక్కు, అర్హత మనకుంది. నేను దామచర్ల జనార్దన్ గారికి మరియు మిగతా కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ముగిస్తున్నాను. మన దామచర్ల జనార్దనుడు వారందరికీ కూడా మా శిరస్సు వంచి పాదాభివందనం. మీ అందరి సహకారం ఇలాగే ఉండాలి. మన ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ అన్న గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలి. ఒంగోలు నియోజకవర్గాన్ని 175 నియోజకవర్గాలను నెంబర్ 1గా తీర్చిదిద్దే సత్తా ఆయనకుంది. ఆయన గెలిపించుకునే సత్తా మనందరికి కూడా ఉందని మన అందరి తారక రామారావు గారి సమక్షంలో మనందరం ఈ ప్రామిస్ ఇద్దాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరించిన పెద్దలందరికీ అన్న దామచర్ల జనార్దనరావు గారి చేతుల మీదుగా ఒక చిన్న సన్మాన కార్యక్రమం ఉంది. అది అయిపోయిన తర్వాత మన గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు గుండపనేని శ్రీనివాసరావు గారు ముగింపు ఉపన్యాసం ఇచ్చి ఈ సభ ముగిస్తారు. దయచేసి అందరికీ భోజన ఏర్పాట్లు